నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. బళ్ళారి నగరంలో జనవరి 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక బ్యానర్ ను బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు హవాంబవి ప్రాంతాల్లోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని జనార్దన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్త రాళ్ల దాడికి ఆపై కాల్పులకు దారితీస్తుంది. ఈ కాల్పులో కాంగ్రెస్ కార్యకర్త బళ్ళారి హుస్సేన్, నగర నివాసి అయిన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గుమికూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేయడంతో పాటు బాష్ప వాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా దాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై మంత్రి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విచారకరం. కొంతమంది వైసీపీ నాయకులు ఖాళీ ఎక్కువైపోయి గుళ్ళో ఉన్న భోజనాలు కూడా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్లే వ్యక్తి నిన్న ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పునఃప్రతిష్ఠ జరిగిందో కపిలేశ్వరుడు ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది. అందులో ఏ విధమైన సందేహం లేదు. వాళ్ళు పనులు కూడా మేమే చేసేస్తాం, మేమే ముహూర్తాలు ఇట్టేస్తాం, మమ్మల్ని చెప్పి చేయాలి. ఇంకా మీరు పిచ్చి వ్యామోహంలో ఉన్నారు, మేము ఇంకా అధికారంలో ఉన్నామని ఖాళీగా ఉండి విష ప్రచారాలు మానమని కోరుతున్నాను. ఆఖరిగా పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవని చెప్తా ఉన్నాను. గుడి ఆవరణలోకి రాజకీయాలు తీసుకురావద్దు. మీ ప్రచారం కోసం, మీ ఉనికి కోసం దయచేసి అలాంటివి తీసుకురావద్దు. వారసత్వం అనేది రాజకీయాల్లో ప్రవేశానికి ఒక మార్గమే తప్ప అదే శిఖరాగ్రం కాదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్, కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారు అనేది అల్టిమేట్ గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసుల వద్ద సక్సెస్ అవ్వాలని లేదు. విలేకరు అడిగారు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావటం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు, ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు. సార్, రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఎంకరేజ్ చేసే అవకాశం డెఫినెట్ గా. రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్ లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. నిజాం రాజులు చేసిన అభివృద్ధితో హైదరాబాద్ ప్రపంచంలో గొప్ప నగరంగా ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. నిజాం సమయంలోని మూసీపై ఉస్మాన్ సాగర్, అలాగనే హిమాయత్ నగర్ నిర్మించారు. వాటితోనే ఇప్పటికీ దాహార్తి తీరుతోంది. మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోంది. పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు, పంటలు దెబ్బతింటున్నాయి. అందుకే మూసిని ప్రక్షాళన చేయాలని తెలిపారు. గొప్పగా చెప్పుకుంటుంటారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా 60,000 ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష. 60,000 కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు. ఉత్తరప్రదేశ్లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ విషయాలను అన్నిటినీ
భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష. మేము తప్పు పట్టడం లేదు. అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది. ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలనేది మా ఆలోచన. మేము యమునా నదిని వ్యతిరేకించలే, గంగా నదిని వ్యతిరేకించలే, సబర్మతి నది రివర్ ఫ్రంట్ని మేము వ్యతిరేకించలే అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలల్లో అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసినాం అధ్యక్ష. ఈ రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళందరికంటే ముందు నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ను నిజాం కట్టిండి అధ్యక్ష. వీళ్ళందరూ మేల్కోకముందే మీరు పురాణపుల్ బ్రిడ్జ్ నుంచి మక్కా మసీదు నుంచి మీరు ఆ లైన్ అంతా చూడండి. గుల్జార్ హౌస్, మోజంజాయ్ మార్కెట్, మీరు గండిపేట మూసీ అభివృద్ధి ప్రాజెక్టును MRDCL చేపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు ప్రాజెక్టు చేపడతాం. 5 జోన్లుగా విభజించాం. బ్లూ గ్రీన్ ల్యాండ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే DPR ఇస్తాం. ఏడాదిన్నరలో DPRలు తయారవుతే 4100 కోట్లతో మొదటి జోన్ నిర్మాణం చేపడతామని తెలిపారు. Sir, we have divided zones. First, zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1, what I says 21 kilometers ka hai. All these days, lots of exercise has been done. Now, the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but at any cost, the zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो अनंतगिरी हिल्स से 21 kilometers till Gandhi. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ అమరావతి ప్రాంతంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం చేస్తున్న పెరేడ్ గ్రౌండ్, ఇతర ఏర్పాట్లను ఐఏఎస్ శ్యామలరావు, కలెక్టర్ తమీం అన్సారియా, CRDA కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. సుమారు 22 ఎకరాల్లో వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ ని అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం. జూలై నెలలో శంకర్ విలాస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తాము. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే ఎవరు ఎన్ని మాటలన్నా పడతాను. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు సహనంతో, నమ్మకంతో ఈ ప్రాంతం ప్రజలు ఉండాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం గురించి రివ్యూ నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నిర్మాణ పనుల్ని పరిశీలించామని తెలియజేశారు. 10-15 రోజుల్లో క్రేన్ ద్వారా రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జ్ ని తొలగించబోతున్నట్లు తెలిపారు. శంకర్ విలాస్ వైపు కూడా వ్యాపారస్తులతో మాట్లాడి వారి సమస్యల్ని పరిష్కరించి ఈ వైపు కూడా నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని అన్నారు. రైల్వే, మున్సిపాలిటీ, R&B ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చెప్పేది ఒకటే, 2027 జులై నాటికి ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్న దానికంటే 1 నెల ముందుగానే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి వర్క్లన్నీ ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటి అనేది రివ్యూ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు వచ్చాం. మీరు ఒకసారి చూస్తే ఇంతకుముందు 2 సైడ్లు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు వీళ్ళకి ఇంకో 3-4 నెలలు టైం ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళకి వ్యాపారాలు ఇబ్బంది ఉండవని చెప్పి, ప్లస్ అందరూ ఒక సైడ్ ఎక్కువ వర్క్ చేస్తే ఫాస్ట్గా ఉంటుందని అందరూ హాస్పిటల్ సైడ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మెజారిటీ 50 మంది దాకా. దాదాపు 9 పిల్లర్లు అయిపోయినాయి. ఇప్పుడే అటంతా వెళ్ళొచ్చాం మనం ఆ ఏరియాలో. అదేవిధంగా ఈ సెంటర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్లో కనుక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తారు. తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి.
ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్లకి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ మాట్లాడారు. ల్యాండ్ ఎక్విజిషన్ లో కావాల్సిన చాలా మంది ఇచ్చారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను కూడా 2-3 రోజులు కూర్చొని ఒకసారి మాట్లాడి ఇంకేదన్నా ఉంటే క్లియర్ చేస్తాం. అయితే వీళ్ళ 4 వల్ల మాకేం వర్క్ ఏం ఆగట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఇదంతా క్లియర్ చేస్తాం. అది తర్వాత వాళ్ళు అనేది ఏంది, కేవలం 100 కోట్లే తీసుకొచ్చారంటున్నారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జనరల్ గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంటుంది, వాస్తవమే. అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అంతా భరిస్తుంది అనే ఉద్దేశంతో మనం అది ల్యాండ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో పెట్టలేదు. అది ఒరిజినల్ గా 100 crores ప్రాజెక్ట్. అది దానికి ఒక 10% ఎస్కలేషన్ ఛాన్స్ ఉంది, అంటే 110 కోట్లు. కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటివరకు ఎంతో 20 కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకు 30 కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే. మొత్తం అంటే 160 కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టే అది 50 కోట్లు. సో దాంతో అది ఎక్విజిషన్ కంప్లీట్ చేస్తాం. సో ఇది వాస్తవాలు. ఇందులో ఇంతకు తప్పించింది ఏమీ లేదు. ఆ రైల్వే వాళ్ళ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకోకుండా చేశారంటున్నారు. అది కరెక్ట్ కాదు. రైల్వే వాళ్ళు ఏజెన్సీస్కి టెండర్స్ వేసి ఇవన్నీ చేయాలి. ఏజెన్సీస్ని తీసుకొచ్చారు. రైల్వే వాళ్ళతోటి 4-5 సార్లు కూర్చొని అంతా క్లియర్ చేశారు. కాబట్టి అది వచ్చేస్తుంది. ఇంకో 10-15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయితే అది తీయడానికి మ్యాక్సిమం 1 month పడుతుంది. ఆ 1 month ఈ 45 రోజుల్లో మిగిలిన పిల్లర్స్ అన్ని వేసుకుంటూ వస్తారు. సో అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆర్ఓబి నిర్మాణం యొక్క పనులు, వాటి వేగతరం మొత్తం కూడా ఈ రోజు ఇక్కడికి ఫీల్డ్ లోకి వచ్చి విజిట్ చేసి పర్యవేక్షించడం జరిగింది. అయితే పనులు చాలా ఫాస్ట్ గా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలైన అడ్డంకులు, కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దానికి నిదర్శనంగా ఈరోజు అనేక అభిప్రాయాలతో, అనేక సమాధానాలతో మన ముందు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పటికే సవివరణ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, లేదంటే ఎన్ని బురద జల్లే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఖచ్చితంగా ఏ డెడ్ లైన్ అయితే మనం ప్రజలందరికీ కూడా ఒక డేట్ ఇచ్చామో ఆ డేట్ కల్లా కూడా ఈ ఆర్ఓబి అనేది పూర్తి చేసుకొని ప్రజల ముందుకు తీసుకొస్తాము. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఏదైతే పుకార్లుగా ఈరోజు అవతల పార్టీ వాళ్ళు పనిగట్టుకుని కూర్చొని మాట్లాడుతున్నారో, అలాంటి ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే చాలా డైవర్షన్స్, వాటి మీద ఎన్నో రకాలైన పర్యవేక్షణలు చేస్తూ ఎక్కడ అసౌకర్యంగా లేకుండా, ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఇంత నిర్మాణాత్మకంగా జరుగుతున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ఆటంకం కలిగి ప్రజలు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ పూర్తి అధికారుల సహాయ సహకారాలతో, ట్రాఫిక్ వారి సహాయ సహకారాలతో ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానివ్వండి, ఇలాగ అనేక అంశాల మీద పీక్ అవర్స్ లో సిబ్బందిని పెట్టడం కానివ్వండి, అనేక అంశాల మీద దృష్టి పెట్టి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండానే మేమందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో మరి ఇక్కడ ఏదైతే షాపుల వాళ్ళు కోరుకుంటున్నారో ఆ షాపుల నుంచి ఏదైతే మనకి బాటిల్ నెక్ గా ఉందో అవి కూడా పూర్తిగా సొల్యూషన్ తీసుకొచ్చి చాలా వేగంగా కూడా ఈ యొక్క వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో భాగంగా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో రీసర్వే పూర్తయిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం దోనేపూడి గ్రామం కోఆపరేటివ్ సొసైటీ వద్ద ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించి రైతులకు పాస్ పుస్తకాలని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడారు. రెవెన్యూ రికార్డులు సమయానుకూలంగా నవీకరణ కాకపోవడం వలన సరిహద్దుల గందరగోళం, విస్తీర్ణాల తేడాలు, భూ వివాదాలు, కోర్టు కేసులు పెరిగాయని తెలియజేశారు. ప్రపంచ బ్యాంక్, నీతి ఆయోగ్ అధ్యయనాల ప్రకారం దేశంలో పెండింగ్ కేసుల్లో దాదాపు 2/3 వంతు భూమి వివాదాలే కావటం, సగటున ఒక్కో కేసు 20 సంవత్సరాల వరకు నడవటం గమనార్హం. ఇది రైతు జీవితం, రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇతర అధికారులు, సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తాము. ఈ నూతన సంవత్సరం రోజు ఒక మంచి కార్యక్రమం దోనేపూడి గ్రామంలో ప్రారంభిస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా
గౌరవ మంత్రివర్యులు మొదలుపెట్టబోతా ఉన్నారు. వారు ఇక్కడ మన దగ్గర ఈ కార్యక్రమం మొదలు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా మొదలుపెట్టి ఈ పాస్ పుస్తకాల పంపిణీ జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఎప్పటి నుంచో రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు దానిలో ఉన్నటువంటి మంచి దానివల్ల కలిగే ఉపయోగాలు, భవిష్యత్తులో మీ తరతరాలకి ఇది ఏ విధంగా సింపుల్గా ఎవరికి ఇబ్బందులు లేకుండా, వివాదాలు లేకుండా, గొడవలు లేకుండా మీ తర్వాత తరాలు కూడా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో ఇంతకుముందే జాయింట్ కలెక్టర్ గారు, సిసిఎల్ఏ గారు చెప్పారు. లోపలికి రాగానే మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చెక్ చేశారు ఈ సిస్టమ్ ఎలా పనిచేసింది, ఎలా ఉందనేది. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్రజల్లోకి, రైతాంగానికి అందుబాటులోకి పాస్ బుక్స్ తీసుకొచ్చారు. ఈ పాస్ బుక్స్ మీద ఎవరి ఫోటోలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదో, మంత్రివర్యులు సత్యప్రసాద్ గారిదో ఇక్కడ ముద్రించాలి. సారస్ వేదికను శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సారస్ ప్రదర్శన జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గుంటూరులో జరుగుతుంది. గుంటూరు పట్టణంలో నర్సరావుపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ప్రదర్శనశాలను ఏర్పాటుకు ముమ్మరం పనులు ప్రారంభించారు. ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్, చీరలు, స్టాల్స్, కార్పెట్లు, అలాగనే బెడ్షీట్లు, వెదురు, లోహ ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, గాజు ఉత్పత్తుల ప్రదర్శనశాలలు, సాంప్రదాయ ఆర్గానిక్ ఆహార పదార్థాల సేలలు, వెల్కమ్ లాంజ్, కంట్రోల్ రూమ్, సాంస్కృతిక ప్రదర్శన వేదిక, చిల్డ్రన్ పార్కు తదితర ప్రదేశాలను తనిఖీ చేయడం జరిగింది. 300 ప్రదర్శనశాలలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. సారస్ ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచిత ప్రవేశం, పార్కింగ్ సదుపాయం ఉందని చెప్పారు. సేమ్ అదే సరస్సు వచ్చి అదే డిజైన్ అంతా అదే కలర్ కాంబినేషన్. తర్వాత అవి పెడుతున్నాము. చిన్నదిగా వాళ్ళు రైస్ చేసి దాంట్లో చిన్నదిగా అలా చేసి పెట్టి అంటే దీని మీద కాకుండా అలా అలా పెట్టి చిన్నదిగా పెట్టి హైట్ పెట్టి అలా సపరేట్గా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల శంకరన్ మినీ హాల్లో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడారు. పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని, నేడు మళ్లీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం భూ రికార్డుల వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలు అని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు భూమి శాశ్వతం అనే ఆలోచనతో రైతుల మనశ్శాంతి కోసం పట్టాదారు పాస్ పుస్తకాలను మళ్లీ అందిస్తున్నట్లు తెలియజేశారు. డ్రోన్లు, రోవర్స్ ద్వారా అత్యంత ఖచ్చితంగా భూ హద్దులు నిర్ణయించి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపే కొలతలు నమోదు చేస్తామని అన్నారు. శ్రీ అశుతోష్ శ్రీవాస్తవ్ గారికి, డిఆర్ఓ షేక్ కాజావలి గారికి, ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్ శ్రీ కుర్మనాథ్ గారికి, వీరందరితో పాటు నా ముందు కూర్చున్న మట్టితో స్నేహం చేసే మా రైతన్నలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడమే నాకు కూడా చేసుకుంటున్నాము అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు. మీరు
మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు. ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతోమంది బాధపడేటువంటి విషయం. అంటే బాధలతో ఎన్ని అభివృద్ధి చేశారు. ఎప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయవచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు పెట్టడం ఇది ఒక విధానం. ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది రూరల్ డెవలప్మెంట్ లోనే. మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాస్త్రాలు వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి, ఒకటి డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. రెండోది ఇంతకుముందు చైన్స్ పెట్టి కొలిచేవాళ్ళు, అలా కాకుండా రోవర్స్ పెట్టి కరెక్ట్ గా స్పాట్ ని ఐడెంటిఫై చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గా అతిథిగా రైతు బాంధవులు మరి గుంటూరు జిల్లా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నటువంటి మన కేంద్ర మంత్రివర్యులు తమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తనకు లభించినటువంటి అధికారం 1 ఇయరే అనుకున్న ఈ నగరాన్ని నలువైపుల నుంచి కూడా నిరంతరం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మా మేయర్ కోవెలమూడి నాని గారికి, ఈ జిల్లాలో రైతాంగ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక్క వాట్సాప్ మెసేజ్ ఇస్తే వెంటనే దానికి పరిష్కారం చేసి తిరిగి మళ్ళా మెసేజ్ ఇచ్చేటటువంటి మా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవ్ గారికి, అదేవిధంగా మా రెవెన్యూ డివిజన్ సంబంధించి శ్రీనివాస్ ఆర్డీఓగా నేను పనిచేశాను. కానీ నా పాత జ్ఞాపకాలకు మించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా ఆజ్ కమిటీ చైర్మన్ మా మిత్రులు అన్నగారికి, మరి అదేవిధంగా మా వడ్డెర కార్పొరేషన్ మన ఈశ్వర్ గారికి, మరి మక్కిన మల్లికార్జున గారికి. ఆయన ఈరోజు ఒక వ్యవస్థను గాడిలో పెట్టాలని, ఆ గాడిలో పెట్టడానికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ వ్యవస్థను బతికించాలి, కోఆపరేటివ్ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నటువంటి మల్లికార్జున గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు, ముఖ్యంగా మా డిఆర్ఓ గారు కూడా ఉన్నారు. సో ఆయనకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా విషయాలు మాట్లాడారు. మా రైతు సోదరుడు బీజేపీ గురించి అనుకుంటా మొత్తము విషయం అంతా కూడా చెప్పారు. అదేవిధంగా అమ్మాయి కూడా చెప్పింది. మళ్ళా నేను వెళ్ళడం లేదు. అందరి దృష్టిలో 2024 ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం విషయం మనందరం తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ ఆస్తులు విశాఖపట్నంలో కలెక్టరేట్ని, అట్లాగే అక్కడున్న సర్క్యూట్ హౌస్ని గవర్నమెంట్ తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నప్పుడు ఈ డిజిటల్ సర్వేలో వచ్చే ఈ డిజిటల్ సర్వే స్టోన్స్ మీద ఎప్పుడైతే ఆ పాత ప్రభుత్వం నాయకుడు ముద్రల నుండి అట్లాగే పాస్ పుస్తకాల మీద ముద్రలు ఉన్నాయో, ప్రజలందరూ కూడా మా ఆస్తులన్నీ ఎప్పుడైనా ఏ నిమిషంలో అయినా ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు అనే భయభ్రాంతులకు లోనైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసాతో ఆయన చెప్పిన మాట నిలుపుకొని ఏ విధంగా రాజముద్రతో మీకు ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాలు గౌరవ కేంద్ర మంత్రివర్యులు చేతుల మీదుగా అందిస్తున్నారో జిల్లా పోలీస్ శాఖకు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం ఎంతో కీలకమైందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా అదనపు ఎస్పీ ఏ హనుమంతు పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పెరేడ్ కమాండర్ గా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగ
పోలీస్ సిబ్బందితో ఈ రోజు ఉదయం పోలీస్ పెరేడ్ నిర్వహించడం జరిగింది. అనంతరం పెరేడ్ నిర్వహణ తీరుని పరిశీలించిన ఎస్పీ పోలీస్ సిబ్బంది యూనిఫామ్ ధరించిన విధానం, శారీరక ఫిట్నెస్, క్రమశిక్షణ, పెరేడ్ లో పాల్గొన్న విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. పెదకూరపాడు మండలం చిన్నమక్కెనలో కూటమి ప్రభుత్వం రైతులకు కొత్తగా మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. భూ హక్కు చట్టం పేరుతో గతంలో రైతుల్ని ఇబ్బందులు పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్న సాంబశివరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో 2026 డైరీ క్యాలెండర్ ను చైర్మన్ డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఐడిసిని ఎంతగానో ప్రోత్సహించారని ఆనందం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐడిసిని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంతో నూతనంగా ప్రారంభించబోయే పరిశ్రమలను పారిశ్రామికవేత్తలకు లోన్లను ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండీ రఘునాథ్, డైరెక్టర్లు బాలభారతి, రాజారావు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.